जय सद्गुरु प्रभु महाराज की जय। द्वयात्मरहित सिद्धांतं परम पुरुष प्रबोधक श्री विवेकानंद सुब्बयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमम् ओंकारपीठ पर्यंतं वंदे गुरु परंपरं। మా గురుదేవులు శ్రీ సభా సామ్రాట్ అచలబోధ వాచాస్పతి బిరుదాంకితులు శ్రీ వివేకానంద బండారు సుబ్బయ్యార్య స్వామికి నా శిరస ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ జై గురు. ఎరుకే కోశములైదెరుగు ఎరుకే భూతముల నెరుగు ఎరుగును సర్వం వెరుకే ఎరుకే ఎరుకను ఎరుంగును ఎరుకను గుర్తెరుగ వేరే ఎరుక ఉన్నాదా ఉన్నాదంటే నరకమే కాదా. నిరతము గురు సేవ పరతంత్రులగుచు తత్కరుణకు పాత్రులై ఎరుక మాలిన వారి ఎరుక ఉన్నాదా ఉన్నదంటే నరకమే కాదా ఉన్నదంటే నరకమే కాదా. ఎరుకే కోశములైదెరుగు. ఇప్పుడు మనకు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని 5 కోశాలు ఉంటాయి. ఎందుకంటే కోశము అంటే ఆత్మను కప్పినటువంటి ఒక వర. ఈ 5 కోశాల ఆవల ఉంటుంది హిరణ్మయ కోశం. ఆ కోశమే మనకు ఆత్మస్వరూపం అన్నమాట. ఇప్పుడు మనము బియ్యాన్ని దాచేదాన్ని కోశం అంటాం, ధనాన్ని దాచేదాన్ని కోశం అంటాం, కత్తిని దాచేదాన్ని కోశం అంటాం. ఇట్లా కోశం అంటే ఆత్మను కప్పినటువంటి ఒక వర. ఇప్పుడు అన్నమయ కోశం ఉంది. అన్నరసంతోనే పుట్టి అన్నరసంతోనే పెరిగి అన్నరూపకమైన ఈ భూమిలో మన్నుగా మారుతుంది ఈ శరీరము అన్నమయ కోశం. ఈ శరీరం మనకు జడ పదార్థం కాబట్టి ఈ శరీరాన్ని కదిలించాలంటే ప్రాణమయ కోశం కావాలి. అది మనకు శక్తివంతమైన కోశం అన్నమాట. అంటే పంచ ప్రాణేంద్రియాలు కర్మేంద్రియాలతో కూడినప్పుడు మనకు ప్రాణమయ కోశం అవుతుంది. ఈ ప్రాణమయ కోశము ఈ శరీరాన్ని కదిలిస్తుంది. ఎందుకంటే 70-80 కేజీలు ఉండే శరీరాన్ని కూడా ఒక గడ్డిపాంచుతో సమానంగా పైకి లేపే శక్తి ఒక ప్రాణమయ కోశానికే ఉంటుంది. ఇంకా ఈ అన్నమయ కోశము ప్రాణమయ కోశం ఈ 2 కూడా మనకు జడ పదార్థాలే. వీటిని కదిలియాలంటే మనకు మనోమయ కోశం కావాలి. అంటే మనకు జ్ఞానేంద్రియముల 5 మనస్సు కూడితే మనకు మనోమయ కోశం అవుతుంది. అందుకే ఈ కోశంలోనే మనకు సర్వభ్రాంతులు దాగి ఉంటాయి. సర్వభ్రాంతులకు కూడా నిలయమైనటువంటిదే ఈ మనోమయ కోశం. ఇది మధ్య కోశం. 2 కోశాలకు ఆవల 2 కోశాలకి ఈవల మధ్యలో ఉంటుంది ఈ కోశం. ఈ కోశంలోనే మనకు దేవతా భ్రాంతులు, మత భ్రాంతులు, కుల భ్రాంతులు, వర్ణ భ్రాంతులు, వర్ణ వ్యవస్థలు ఎన్ని ఉన్నాయో ఈ ప్రపంచంలో, అట్లనే బంధువర్గము, విద్యావర్గము ఎంత ఉందో అన్ని భ్రమలకు మూలమైనటువంటి కోశమే ఈ మనోమయ కోశం. ఈ మనోమయ కోశము సంకల్ప వికల్పాలతో కూడుకొని ఉన్నటువంటిది, కానీ నిర్ణయం చేసే గుణం ఉండదు దీనికి. అందుకు మనస్సుకు సంకల్పించే గుణం ఉంటుంది కానీ నిర్ణయం చేసే గుణం ఉండదు. కాబట్టి మనకు విజ్ఞానమయ కోశం కావాల్సి వచ్చింది. విజ్ఞానమయ కోశం అంటే జ్ఞానేంద్రియాల 5 బుద్ధి కూడితే మనకు విజ్ఞానమయ కోశం. మనసు 5 రకాల పనులను ఎంచుకుంటే బుద్ధి ఒక పనినికే నిర్ణయం చేస్తుంది. ఎందుకంటే ఈ మనోమయ కోశం కాడికి శక్తివంతమైన కోశము మనకు విజ్ఞానమయ కోశం. ఇప్పుడు ఈ సృష్టి తరతరాలుగా వస్తుంది. ఈ సృష్టినంతా కూడా తనకు సానుకూలంగా అమర్చుకొని ఈ సృష్టినంతా కూడా తనకు సానుకూలంగా అమర్చుకునేటువంటిదే కోశం. ఆ కోశమే మనకు విజ్ఞానమయ కోశం అంటారు. ఇక ఆనందమయ కోశం ఉంది. మనసు అవిద్య యందు లీనమైనప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. ఇట్లా మనకు
పంచకోశాలకు ఆవల ఉండే హిరణ్మయ కోశమే ఆత్మ అనమాట. ఆ ఆత్మే ఎరుక. అందుకే మనకు ఎరుకే కోశములైదెరుగు, ఎరుకే భూతములను ఎరుగు. ఇప్పుడు పంచభూతాలను ఎవరు ఎరుగుతారు? అది ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అని ఈ ఎరుకే ఎరగాల. ఈ పంచభూతాలు ఎరుకను ఎరగలేవు. ఎరుకే భూతములు ఐదెరుగు, ఎరుగును సర్వం ఎరుకే. ఇంకా ఈ విశ్వము ఎంత ఉందో, ఈ ప్రపంచం ఎంత ఉందో ఎక్కడికి తీసుకుపోయినా కూడా దానికి ఒక పేరు పెట్టి దాన్ని ఎరుగుతుంది. అంత శక్తివంతమైనటువంటిది ఈ ఎరుక. అందుకే మనకు కృష్ణప్రభు స్వామి ఎరుగును సర్వం ఎరుకే అంటున్నాడు అన్నమాట. ఎరుకే ఎరుకను ఎరుంగును అంటే ఎరుకను కూడా ఎరిగే ఎరుకవునైనా నీవు అని. ఇప్పుడు ఎరుక అంటే జ్ఞానరూపమైనటువంటిది. ఈ ఎరుకకు ఈ జ్ఞానము కూడా జ్ఞానము అని పేరు పెడతా ఉండేదే నిజస్వరూపం మనకు. ఆ నిజస్వరూపమే నిజమైనటువంటి ఎరుక. అందుకే ఎరుకే ఎరుకను ఎరుంగును, ఎరుకను గుర్తెరుగ వేరే ఎరుక ఉన్నాదా. మళ్ళీ ఈ ఎరుకను గుర్తెరిగేది బయట ఒక ఎరుక ఉన్నదంటే నరకామే కాదా. ఈ ప్రపంచంలో అన్నిటినీ ఎరిగే ఎరుకవు నీవై ఉన్నావు, నిన్ను ఎరిగేది ఒక ఎరుక లేదు నాయన అంటున్నాడు. నిరతాము గురుసేవ పరతంత్రులగుచు తత్కరుణాకు పాత్రులై. ఇప్పుడు నిరతాము గురుసేవ చేయాల. మరి ఈ ఎరుక రహిత విధానం మనకు తెలియాలంటే గురువు ఏ మంత్రాలు చెప్పినాడో మనకు ఆ మంత్రాలు నిరతాము భావములో మంత్రాలకు గురుసేవ చేయాలి మనం. అట్లా ఇప్పుడు మనకు చేతులు ఖాళీగా ఉండకపోవచ్చు, కాళ్ళు ఖాళీగా ఉండకపోవచ్చు, శరీరానికి కూడా పని ఉండొచ్చు. కానీ నోటికి మాత్రము తినేటప్పుడు మాత్రమే పని ఉంటుంది. మిగతాటప్పుడు పనికి మాలిన విషయాలన్నీ మనం మాట్లాడకుండా గురువు ఏ మంత్రాలు అయితే మనకు తెలియజేసినాడో ఆ మంత్రాలు మన భావములో తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే మనకు గురుమంత్ర సిద్ధి కలుగుతుంది. గురుమంత్ర సిద్ధి ఎప్పుడైతే కలిగిందంటే స్థితి కుదురుతుంది అన్నమాట మనకు. అందుకు నిరతాము గురుసేవ పరతంత్రులగుచు. తంతు అంటే చేయడం, మననం చేయడం. గురువు ఏదైతే తెలియజేసినాడో ఆ మంత్రాలను మనము మననం చేయడం. నిరతాము గురుసేవ పరతంత్రులగుచు తత్కరుణాకు పాత్రులై. ఎరుక మాలిన వారి ఎరుక ఉన్నదా అంటే ఆ ఒక్క గురువు కరుణకు మనం పాత్రులయ్యి ఎరుక వదిలినటువంటి వారికి మళ్ళీ ఎరుక ఉన్నదంటే అది నరకం అవుతుంది నాయన. కాబట్టి అట్లా ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే ఒక్కసారి విడిసే విధానం మనం గురుముఖంగా తెలుసుకున్నామంటే మళ్ళీ ఇది ఉన్నదనే భ్రమ తొలగిపోతుంది మనకు, అంతే. ఇట్లా పోయే ఎరుకను ఇతర సిద్ధాంతాలు, ఇతర మతస్థులు ఇది దేవుడని, ఇది దైవమని, ఇది ఆధారమని, ఇదే శాశ్వతమని, దీనికి మరణము జననము లేవని ఇట్లా చెప్పి దీని ఎక్కడో నిలిపినారు. కానీ అన్నీ దీనికే ఉండాయిరా, ఇది లేకోకుండా పోతే సాల్నని చెప్పినటువంటి మహనీయులే మన పెద్దలు. ఎందుకంటే ఉన్నది పరిపూర్ణం, లేనిది ఎరుక. ఈ ఎరుకని విడిసే విధానమే ఈ అచల సాంప్రదాయం. 3 మార్గాలే. పరిపూర్ణం ఒకటి, లేని ఎరుక అనేది ఒకటి ఉండు. పరిపూర్ణ మెరుకాల ఎరిగి ఎరుకను మాను. ఈ 3 మాటల మీదనే ఈ పరిపూర్ణ బోధ అంతా మనకు నడుస్తుందన్నమాట. ఇట్లా ఈ విధంగా ఆత్మ ఎప్పటికి కూడా ఆత్మబోధలో సత్యమైనప్పటికీ కూడా పరిపూర్ణ బోధలో మనము ఆత్మ అసత్యమవుతుంది, పరిపూర్ణము సత్యవస్తువు. ఎందుకంటే దక్షిణామూర్తి కాలంలో అది ఎట్లా ఉందో మనకు మన గురువుగారు సూచన చేసినప్పుడు కూడా ఆ పరిపూర్ణం అట్లనే ఉంది. మన ఎరుక అట్లా ఉందా? ఏ కాలంలో కూడా ఇది నిలబడేదానికి వీలు లేదన్నమాట. ఎందుకంటే సచ్చుట పుట్టుట మేలుక వచ్చుట గాఢా సుశక్తి వచ్చుట ఈ 4 అచ్చం సహజము ఎరుకకు. వచ్చముగా ఈ ఎరుక నిలవబోదు మాయప్ప. అచల మీకిట్లో లేదు కదప్ప. మచ్చికతో ఈ 2 మర్మాము నీకిప్పుడు హెచ్చుగా తెలిపితి అంటాడు. అంటే మనకు సచ్చేది, పుట్టేది, మేలుక వచ్చేది, గాఢా సుశుక్తి వచ్చేది, ఈ 4 అవస్థల్లో ఈ ఎరుక మార్పు చెందుతుంది. మరి ఒక అవస్థలో స్థిరంగా ఉండదా? లేదు. మరి ఇట్లా అవస్థలు, ఈ అవస్థలో మార్పు చెందేది ఎరుకకే ఉంటుంది నాయన, పరిపూర్ణానికి అట్లా ఉండదురా అంటాడు. కాబట్టి ఈ ఎరుక ఏ కాలంలో కూడా నిలబడదు, ఇది రెప్పపాట్లో పోయేటువంటిది. కాబట్టి పరిపూర్ణమే
శాశ్వతముగా ఉంటుందని మన పెద్దలు తెల్లాతేటంగా తెలియజేసినటువంటి వారు అనమాట.